వెల్కమ్ టు ది అక్షరాస్టర్ సర్కిల్. నేను మీ విష్ణువర్ధన్ బిజుల, ఈనాడు కాలమిస్టు. మనము విజయనగరం డిస్టిక్లో ఈ అక్షరాస్టర్ సర్కిల్ ప్రారంభించినాము. జూన్ నుంచి కొత్త బ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి. అయితే చాలామందికి మనకు 2020 వరకు విష్ణువర్ధన్ రెడ్డి సార్ సుపరిచితుడు అన్ని 2 స్టేట్లకు. అయితే అన్నిటికంటే బెస్ట్ షార్ట్ కట్స్ మనం మీ ముందరకు తీసుకొస్తున్నాం. చాలామందికి నాన్ మ్యాథమెటిక్స్లకు ఈ అర్థమెటిక్ అంటే భయం పోతుంది కాబట్టి ఒక క్వశ్చన్ ప్లే చేశాను చూడండి. 2 pipes A and B can fill a tank. 2 pipes A and B can fill a tank 24, 32 minutes respectively. Both the pipes are open together. After how much time B should be closed in 18 minutes? AB 2 పైపులు వరుసగా ఒక ట్యాంకును 24, 32 నిమిషాలలో నింపగలవు. 2 పైపులు ఒకేసారి తెరిచి ట్యాంకు 18 నిమిషాలలో నిండవలను అంటే బి పైపును ఎంత సమయం? మీరు ఒకసారి చూడండి, మీరు మొత్తం చెక్ చేసినా కానీ ఇంత మంచి షార్ట్ కట్. ట్యాంక్ ఎప్పుడు నిండాలంటాడు? 18 నిమిషాలను నిండాలి. ఎవరు పని చేస్తున్నారు? ఏ పైపు పని చేస్తున్నారు? క్లోజ్ చేసిన ఆయన ఎవరు? మనకు బి పైప్. అయిపోయి ఆన్సర్ వచ్చేసి రైట్. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 6/24 ఇంటూ 32 ఎంతలో పోతుందమ్మా మనకు? 6 1 6 4 4 1 4 8 ఎన్ని నిమిషాల తర్వాత? 8 నిమిషాల తర్వాత ఎవరిని మూసేస్తాం మనము? బి పైపును మూసేస్తాం. సో ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లలో ఎవరు కరెక్ట్ అంటే మనకు సెకండ్ వన్. సేమ్ ఇలాంటి క్వశ్చనే ఇంకొకటి మీకు సాల్వ్ చేసి చూపిస్తాను చూడండి. సేమ్ ఇంకొక క్వశ్చన్ రైట్. ఇక్కడ ఏమి ఇచ్చినాము? 2 pipes ఇచ్చినాము. ఒకటి 37/1/2 ఇచ్చినాము, ఒకటి 45 minutes. ట్యాంక్ ఎప్పుడు నిండాలంటారు? హాఫ్ అన్ అవర్ అంటున్నాను. హాఫ్ అన్ అవర్ అంటే ఎంత మనకు? 30 నిమిషాలు. హాఫ్ అన్ అవర్ అంటే ఎవరు మనకు? 30 నిమిషాలు. ఎవరు పని చేస్తున్నారు? ఏ పైపు పని చేస్తున్నారు? ఏ పైపు కెపాసిటీ ఎంత? 37.5 అన్నా 37 అన్నా. రైట్ సైడ్ ఏం చేస్తున్నా? క్లోజ్ చేసిన పైపు రాసిన. క్లోజ్ చేసిన పైపు ఎవరు మనకు? బి పైపు. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 7.5/37.5 ఇంటూ ఎంతమ్మ మనకు? 45. ఆఫ్టర్ డెసిమల్ రిమూవ్ అవుతుంది కాబట్టి ఎంతలో పోతుంది? 5 9 45, 5 ఏళ్ళు 35, 5 5 20. ఈ 75 క్యాన్సల్ అయితే ఎన్ని నిమిషాల తర్వాత? 9 నిమిషాల తర్వాత ఎవరిని మూసేస్తాము మనము? ఏ బి పైపును మూసేస్తే ట్యాంక్ ఎప్పుడు నిండుతుంది? ఓకే అండి. ఇంకొక క్వశ్చన్ సాల్వేషన్ కొరకు మీ ముందుకు ఇస్తున్నాను. ఒకసారి క్వశ్చన్ దీన్ని సాల్వ్ చేసి కామెంట్ బాక్స్ చేయండి. థ్యాంక్ యూ.